చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్లు తాగినటువంటి పిచ్చ కుక్కలు ఎవడని ఉంటే వాళ్ళని మురుక్కోమండి, అది సంఖ నాకమండి, మాకు నాకాల్సిన అవసరం లేదు. అమరావతి రైతుల పాదయాత్రని బాగా వ్యతిరేకిస్తున్నారు. దాని మీద ప్రభుత్వం న్యూటర్న్ తీసుకుని పాదయాత్రగా ఆప్తాగా ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళాం. ఈరోజు అమరావతి రైతులు చేసేటువంటి పాదయాత్ర 2 పార్టీలు 3 టీవీల్లో తప్పించి ఎక్కడ కనపడదు. 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన జెండాలు పెట్టుకుని జై 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 అని తిరగటం. వాళ్ళు జై అమరావతి జై అమరావతి, ఒకే రాజధాని, ఒకే ప్రాంతం, ఒకే రాజధాని, అంతా ఒకే చోట కావాలని వాళ్ళు తిరగటం. దాన్ని పెద్ద హైలైట్ చేస్తా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళ ముగ్గురు చూపించి భూమి బద్దలైపోయింది, సునామీ వస్తుంది, అలలకు దెబ్బకి వీళ్ళు వెళ్తా అంటే అలలు కూడా ఎగిరెగిరి కాకినాడ దాకా వస్తున్నాయి, రాజమండ్రి దాకా వస్తున్నాయి. ఈ సొల్లు నా కొడుకులు ఈ 420 గాళ్ళు చెప్పడం తప్పించి అక్కడ ఏనా బొచ్చు లేదు. ఒకటైతే ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ, ఉత్తరాంధ్ర జేఏసీకి కానీ, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు కానీ నేనైతే ఇక్కడి నుంచి ఒకటి చెప్తున్నా, ఈ 420 గాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. మీ జేఏసీలో నిర్ణయం తీసుకోండి. ఈటీవీ, ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు, జ్యోతి పేపర్లనే మీ మీద విషం కక్కేటువంటి అమరావతిని భూతద్దంలో పెట్టి ఎక్కడో చూపిస్తా. మీది కృత్రిమం. అక్కడ ఆ 3 జిల్లాల్లో ఎటువంటి స్పందన లేదు. అమరావతి కావాలని కోరుకుంటున్నారు. మీది కృత్రిమం, మీది అనాగరిక ఉద్యమం అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈనాడుని కానీ, జ్యోతిని కానీ, TV5 కానీ, ABN కానీ, ఈటీవీని కానీ బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతంలో కేబుల్లో కానీ వాళ్ళ ఆఫీసులోంచి పేపర్ కూడా బయటికి రాకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రాంతానికి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇటువంటి దుర్మార్గులు ప్రసారాలు చేసేటువంటి ఛానల్స్ని ఆ 3 జిల్లాలు ఎక్కడ కనపడకుండా, ఆ పేపర్లు ఎక్కడ సర్క్యులేట్ జరగకుండా అరికట్టాల్సినటువంటి అవసరం అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, జేఏసీ కానీ, ప్రజాప్రతినిధుల మీద కానీ ఉంది. దానికి పూనుకోవాలని చెప్పి నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తాను. విజయసాయి రెడ్డి చేసే ప్రతి దోపిడీలో మీకు భాగస్వామ్యం ఉందని రావి వెంకటేశ్వర గారు ఆరోపణ చేశారు. ఆధారాలు కూడా ఉన్నాయండి. ఉంటే వచ్చిన బొచ్చు పేకమని ఆడుతూ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అంటే అవి పట్టుకొచ్చి నా దగ్గరకు వచ్చి బొచ్చు పేకమని, లేకపోతే ఈడీకి కంప్లైంట్ చేసుకోమను, సిబిఐకి కంప్లైంట్ చేసుకోమను, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేసుకోమను, ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోమను, కోర్టులో వేసుకోమను ఆధారాలు ఉంటే. లేకపోతే FBI అమెరికా ఇచ్చారా, మా వాడి తోడేళ్ళును వాళ్ళ బంధువులు డాక్టర్లు అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అక్కడ FBI కంప్లైంట్ ఇమ్మను. వచ్చి ఏం పీక్కుంటాడు ఆడియుడు, నా బొచ్చు పీక్కోమని చెప్పు. నాకు 1000 కోట్లు లేకపోతే ఆడికి బాగా తెలిస్తే ఆయన తీసేసుకుని నాకు 100 ఇచ్చి మిగిలిన 900 ఆయన తీసుకోమని చెప్పు. అదే పనికి మాలిన నా కొడుకులు ఉత్తరాంధ్ర యాత్ర వెళ్తుంది కాబట్టి దీన్ని ఎట్టగొట్ట డైవర్ట్ చేయాలి. కొడాల నానికి 1000 కోట్లు, అక్కడ ఉత్తరాంధ్రలో అమాయకుల ఈ పెద్ద పెద్ద తిమ్మింగల్లాలు సొరచేపలు ఉన్నాయి. తెలుగుదేశం అయ్యన్ పాత్రుడు, గంట, రామకృష్ణ, అచ్చెన్నాయుడు మొత్తం ఎంత తిన్నా వాళ్ళకే సరిపోదు. ఈ మన గిడువాడి నుంచి వచ్చి మన తినేస్తారు. అక్కడ పెద్ద పెద్ద తిమ్మింగలాలు, షార్కులు మొత్తం ఒక్కొక్కటి పొట్ట కోస్తే అసలు ఎన్ని చిన్న చిన్న చేపలు తినేశారు నా కొడుకులు. అరిగిపోయి ఉంటాయి, కనపడను కూడా కనపడవు. వీళ్ళు వచ్చి నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళి వైజాగ్లో 1000 కోట్లు కొట్టుకొని ఇస్తారా? అసలు కొట్టుకునే నా కొడుకు వైజాగ్ దాకా వెళ్ళి కొట్టుకోవాలా? అంత సీన్ ఉన్నట్టు ఎక్కడ ఉన్నాడు అక్కడే కొట్టేస్తాడు. ఇక్కడ మా దేవుని మా బుద్ధం కన్నా బేవాన్ని కొట్టు తినేలా కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్, అమ్మాయిలను కూడా వ్యభిచారంలో దించేసి అక్కడ దాకా వెళ్ళాలా? ఇక్కడ మా గురువులు ఉన్నారు కదా, కొట్టు తినాలంటే ఇక్కడ కొట్టు తినొచ్చు, అక్కడ దాకా వెళ్ళవసరం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.